హాయ్ అండి. ఈరోజు చేప గుడ్లు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అందరికీ కూడా నచ్చుతుందండి. నేనైతే తినను వీటిని. మా ఇంట్లో వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు సండే కదండి, 2 కిలోల చేపలు తీసుకున్నాము, బొచ్చు చేపలు. అందులో పావు కిలో ఈ చేప గుడ్లు వచ్చాయండి. వాటిని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా శుభ్రం చేసుకున్న చేప గుడ్లు గిన్నెలో వేసుకొని అందులో 1 స్పూన్ కారం, హాఫ్ స్పూను ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పైన కలుపుకోవాలండి. వీటిని గట్టిగా కలపకూడదు. గట్టిగా కలిపితే పొడిలాగా అయిపోతాయి. పైన కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడు లోపటి వరకు ఉప్పు కారాలు వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. హాఫ్ అన్ అవర్ తర్వాత గ్యాస్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇందులో మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేప గుడ్లను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత వేరే వైపుకి తిప్పుకోవాలండి. లేకపోతే మొత్తం పొడిలా అయిపోతుంది. ఇలా వేసుకొని ఒక మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉంచుకొని తర్వాత తిప్పుకోవాలండి. ఆల్రెడీ మనం ఉప్పు కారాలు వేసేసాం కాబట్టి వేయవలసిన అవసరం లేదు. ఇక్కడ మూత అనేది నేను గ్యాస్ పైన చేపల కూర కూడా రెడీ చేస్తున్నా కాబట్టి ఇంకా అదే మూత ప్లేట్ అనేది పెట్టేశానండి. వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఇట్లా ముక్కల్లాగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. వేసిన వెంటనే కలిపేసామంటే మొత్తం పొడిలా అయిపోతుందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటుంది చేప గుడ్లు ఫ్రై రెడీ అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో.